జాతీయ యువజన దినోత్సవ సందర్భంగా ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో తాండూరు జిల్లా ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏబీవీపీ నగర అధ్యక్షులు నరసింహులు మాట్లాడుతూ స్వామి వివేకానంద జీవితం సమాజానికి ఆదర్శమని, స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకుని జాతీయ నిర్మాణంలో భాగస్వాములు కావాలని, బలమే జీవితం బలహీనతే మరణం అంటూ యువతకు ప్రేరణించే ఎన్నో సందేశాలు ఇచ్చాడని, భారతదేశాన్ని ప్రపంచ దేశాల ముందు విశ్వగురువుగా నిర్మించడంలో ప్రతి ఒక్క యువత తమ వంతు పాత్ర నిర్వహించాలని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏబీవీపీ జిల్లా ప్రముఖ తారకాచారి మాట్లాడారు। జై శ్రీరామ్। ఈరోజు వివేకానంద 162వ జయంతి సందర్భంగా గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మనం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది। దాదాపు ఇప్పటికీ 15 మందికి పైగా ఇవ్వడం జరిగింది। స్వామి వివేకానంద యొక్క ఆశయాలను, ఈ యొక్క జాతీయత భావాన్ని నేటి సమాజంలోకి తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో నేడు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। ఇందులో భాగంగా హిందూ బంధువులు అనేక మంది యొక్క వివిధ రంగాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయ రంగం కావచ్చు, ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి యొక్క వాళ్ళు కావచ్చు, తర్వాత విద్యార్థి నాయకులు, సమాజంలో ఉన్నటువంటి అనేక మంది టీచర్స్, చాలామంది ఒక 15 మందికి పైగా వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేయడం జరిగింది। వివేకానందుని యొక్క ఆశయాల సాధన కోసం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున మా వంతుగా మేము యొక్క ఉడత భక్తిగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। ఈరోజు మనం భారతదేశం నాడు వివేకానందుడు ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క సర్వమతాల సమ్మేళనంలో, అంటే అప్పటికే భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి ఒక బ్రిటిష్ నాయకులు ఎవరైతే ఉన్నారో భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది పరిపాలిస్తుండడం జరిగింది। అంటే నాటి కాలంలో భారతదేశం ఇతరుల చేతిలో బానిసత్వంగా ఉన్నటువంటి ఒక దేశంగా మనం చెప్పడం జరుగుతుండేది ప్రపంచ దేశాలు। కానీ మొట్టమొదటిసారిగా వివేకానంద ముఖ్యంగా ప్రపంచ సమ్మేళనం ఏదైతే జరిగిందో, న్యూయార్క్లో జరిగినటువంటి సర్వమతాల సమ్మేళనంలో హిందుత్వ భావాలు, భారతదేశం యొక్క గొప్పతనాన్ని గురించి, మేము బానిసత్వంలో లేము, స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్నాం, జాతీయ ప్రపంచానికే వేదాలను ఉపనిషత్తులను అందించినటువంటి ఒక దేశం, ఒక గొప్ప దేశం భారతదేశం అని చెప్పేసి ఒక వెలుగెత్తి చాటినటువంటి ఒక వ్యక్తి స్వామి వివేకానంద। కాబట్టి అట్లాంటి ఆయన యొక్క ఆశయాల సాధన కోసం ఒక అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున కేవలం విద్యార్థి సమస్యలపైనే కాకుండా సమాజంలో ఉన్నటువంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో ఉండగా మా వంతు ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి ఒక అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున మేము పేర్కొనడం జరుగుతుంది।